కొడుకు పుట్టాడని సంబరపడ్డారు. జీవిత చరమాంకంలో ఆదుకుంటాడని ఆశపడ్డారు. రెక్కలు ముక్కలు చేసుకొని పెంచి పెద్ద చేశారు తల్లిదండ్రులు. ఏ కొడుకు మీద అయితే గంపెడు ఆశలు పెట్టుకున్నారో ఆ కొడుకే కష్టాల పాలు చేశాడు. తండ్రి మరణానికి కారణమయ్యాడు. తల్లి సోదరిని హాస్పిటల్ పాలు చేశాడు. ఇంతకీ అతను చేసిన పనేంటి? ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరంతా పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు యత్నించారు. దళిత కుటుంబమంతా గడ్డిమందు తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుటుంబ పెద్ద చనిపోయాడు. భర్తను కోల్పోయిన ఈ మహిళ, ఈమె కూతురు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. గార మండలం వత్సవలస వద్ద ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామానికి చెందిన ఎండ మోహన్ రావు భార్య రేణుక, కుమార్తె అంజలి ఈ నెల 22న ఆత్మహత్యా యత్నానికి పాల్పడడంతో ఊరిలో కలకలం రేగింది. కుమారుడు చేసిన తప్పుకు కుటుంబ సభ్యులను వేధించడంతో తట్టుకోలేక వారు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ధర్మవరం గ్రామానికి చెందిన ఎండా మోహన్ రావు కుటుంబం 10 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం శ్రీకాకుళానికి వచ్చారు. పట్టణంలోని గుజరాతీపేట సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. మోహన్ రావు శ్రీకూర్మంలోని ఓ దాబాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. రేణుక కూలి పనులు చేస్తుంటారు. కుమార్తె అంజలికి మానసిక సమస్యలు ఉన్నాయి. వీరి కుమారుడు చందు విజయవాడలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. గత నెల చందు విజయవాడలో ఓ బాలికతో పరారయ్యాడు. చందుపై పోలీసులు కేసు నమోదు చేశారు. చందు చేసిన తప్పు అతని కుటుంబానికి శాపమైంది. కేసు విచారణలో భాగంగా విజయవాడ నుంచి శ్రీకాకుళానికి వచ్చిన పోలీసులు నిత్యం వేధిస్తుండేవారని రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త మోహన్ రావును బెల్టుతో కొట్టడంతో పాటు కంట్లో కారం చల్లి చేతివేళ్లు ఇరుస్తూ చిత్రహింసలకు గురిచేశారంటోంది. ఇటు కుమారుడు నుంచి ఎలాంటి సమాచారం లేక పోలీసుల వేధింపులు తట్టుకోలేక శ్రీకాకుళం పాత బస్టాండ్ సమీపంలో ఆటో ఎక్కి గారమండలం వత్సవలస వద్ద దిగారు. అక్కడ పొలాల్లోకి వెళ్లి తమ వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగారు. గమనించిన స్థానికులు బాధితులను శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. 4 రోజుల పాటు చికిత్స పొందుతూ భర్త మోహన్ రావు మృతి చెందగా భార్య రేణుక, కుమార్తె అంజలి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డామని రేణుక చెప్తోంది. విజయవాడ పోలీసులు పెనమలూరు పోరంకి పెనమలూరు పోలీస్ స్టేషన్ వాళ్ళు రోజు మమ్మల్ని వచ్చి టార్చర్ పెట్టేవారని ఇంటికి వచ్చి కొట్టేవారు. బెల్ట్లతోటి కారం చల్లేవారు, తలుపులు వేసి కొట్టేవారు. రోజు తెప్పించి రోజు వచ్చేవారు. ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదండి. చాలా ఇబ్బందులు గుర్తు చేసేవారు. అద్దె వేసారు, ఇది తెచ్చారు, బంగారం గట్ట మీ దగ్గర ఉంది, ఎవరెవరి ఇంటికి వెళ్ళారు అవన్నీ ఎంక్వైరీ చేసేవారండి. గొప్ప టార్చర్ పెట్టేవారు. మెయిన్ కారణం వాళ్ళ నుండి మా ఆయన చనిపోయారు సార్. బెల్ట్తోటి బీపీ మీద మా ఆయన చాలా గట్టి కొట్టేసారు సార్. పోగానే సేపు కొట్టారు, తలుపులు వేసి కొట్టారు సార్. మాకేం తెలియదన్నా సరే ఎప్పుడేదో దెబ్బలు కొట్టేశారు, బుర్ర మీద కొట్టేశారు. ఆడెంట వెళ్ళిపోయాడు, మాకేం తెలుసు అన్నా సరే వదిలేవారు కాదు. నాకు కూడా తల మీద కొట్టేసి ఈ ఏళ్ళే విరిచేవారు సార్. విరిచి బూతులు మాట్లాడేవారు. బాగా కారు మీద తీసుకెళ్ళి కారం కొట్టేవారు సార్. వాళ్ళని మేము ఇలా చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళకి ఎలాగైనా శిక్ష అంచాలి సార్. వాళ్ళిద్దరు కానిస్టేబుల్ పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఉంటారు. వాళ్ళ వల్లే మేము ఇలాగ అయిపోయాము. ఇంటికొచ్చి వేధించటమే కాదు, తమ కుటుంబాన్ని మొత్తం విచారణ నిమిత్తం శ్రీకాకుళం నుంచి విజయవాడలోని పెనమలూరు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అక్కడ పోలీస్ స్టేషన్లో ఒక రోజంతా ఉంచి వదిలేశారని రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా మాటిమాటికి వెళ్లి రావడం ఈ కుటుంబానికి తలకు మించిన భారమైందన్నారు. చందు ఆచూకీ దొరకగానే అప్పజెప్తామని చెప్పినా పోలీసులు వినకుండా టార్చర్ చేశారని రేణుక బంధువులు ఆరోపిస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పులు మేమందరము బలైపోవాల్సి వస్తుంది. నేను వాళ్ళు ఎక్కడ దొరికినా మేము అప్పు చెప్తామని అన్నాం. అప్పు చెప్తామన్నా సరే వీళ్ళు నిమిషం పెట్టి టార్చర్ పెట్టడం వల్ల ఇప్పుడు 3 ప్రాణాలు బలైపోయినాయి. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి అనేసి వీళ్ళు విజయవాడ పోలీసులు వీళ్ళు వేధిస్తుండగా వీళ్ళు వచ్చేమో ఇవి తీసుకెళ్ళడము, కంట్లో కారం వేయడము, బెల్ట్లతో బాధడము, ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చి కొట్టడం, మళ్ళీ ఎక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కొట్టేసి అక్కడ వదిలేయడము. ఆ హింసకు గురైపోయి వీళ్ళు వచ్చేమో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పాయిజన్ తీసుకున్నారు. పాయిజన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మా తమ్ముడు చనిపోయాడు. అటు చనిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా బాగోలేదు. మరి మేమేం చేయగలం? మాకు ఏదో న్యాయం చేస్తారనేసి మేము కోరుకుంటున్నాం. కుమారుడు చేసిన తప్పుకు కుటుంబం శిక్ష అనుభవిస్తోంది. తప్పు చేసిన వ్యక్తిని పట్టుకోవాల్సిన పోలీసులు అతడి కుటుంబాన్ని టార్చర్ పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.